నా పేరు రజని, మాది కృష్ణా జిల్లా నందిగామ అమ్మ. మీ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరచబడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దినదిన నాతో మాట్లాడుచు నన్ను బలపరుస్తున్నారు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొన్నప్పుడు మరి అయ్యగారు మీ యొక్క విజ్ఞాపనలు చింపివేయండి, దేవుడు మీ విజ్ఞాపనలకు జవాబు ఇచ్చేయడు అని అన్నప్పుడు ఆ 2 రోజులకే నా బిడ్డ విషయంలో బీటెక్ కంప్లీట్ చేసుకోవటానికి దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశారమ్మా. దేవుని ఎదుట మీ అందరికీ కృతజ్ఞత వందనాలు చెల్లించుకున్నానమ్మా. నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 10 సంవత్సరాలు అవుతుంది మమ్మీ. ఒక పిల్ల ఎప్పటి నుంచి నాకు పిల్లలు లేరు మమ్మీ. నేను డైలీ లైఫ్లో పాల్గొంటున్నాను మమ్మీ. పీజీ కాలేజ్ కూడా రెగ్యులర్గా వచ్చేదాన్ని మమ్మీ. నేను థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండే మమ్మీ నాకు అప్పుడు. అవన్నీ నుంచి దేవుడు నన్ను విడిపించి నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు మమ్మీ. ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను మమ్మీ. 5th మంత్ ప్రెగ్నెన్సీ మమ్మీ. నిందల నుంచి అవమానాల నుంచి దేవుడు నన్ను విడిపించి నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు మమ్మీ. మీ ప్రార్థన ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు మమ్మీ. నేను ప్రేయర్ టవర్ కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను మమ్మీ. దేవుడు నాకు అన్ని నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు మమ్మీ. నా జీవితంలో ఈ కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. దివ్య అనే సహోదరి లైవ్ లో ఉన్నది. దివ్య నీ పేరు దివ్య. రాసకలాతి అనే మెహాంద షక్ అర్దన్ బలా వహమియా తర్షియాలా సచ్ ఎల్ బలాహత్ రవానా హందినా షకలా దియాలా. ఇంకా నీకు వివాహం కావటలే, సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. దివ్య, ఎవరా లేడీ? నేను ప్రార్థన చేయబోతున్నాను, త్వరలో ఒక మంచి సంబంధం రాబోతుంది. ఎవరా లేడీ? కమాన్. ఏం పేరు నీ పేరు? దివ్య. దివ్య, ఏంటిది నీ ప్రాబ్లం? వివాహం కావటం లేదు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు జిల్లా సార్. కర్నూలు డిస్ట్రిక్ట్, ఆలూరు మండలం సార్. సరే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా. వెడ్డింగ్ కార్డు పంపుతారా కల్వరి మినిస్ట్రీకి? ఓకే సార్, ఖచ్చితంగా. ఖచ్చితంగా త్వరలో వెడ్డింగ్ కార్డు పంపబోతున్నా. ఓకే, నజరేయుడైన యేసు నామములో ఒక సంబంధం రాబోతుంది. త్వరలో వివాహం సెటిల్ కాబోతుంది. ఘనంగా దివ్య వివాహము జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎల్లో రెడ్ కాంబినేషన్ లేడీ ఈ జూమ్ లో ఉన్నది. నీకు గర్భఫలం లేదు, త్వరగా జూమ్ లోకి వచ్చేసాయి. ఫేస్బుక్, యూట్యూబ్ లో ఒకవేళ ఉంటే సిద్ధపడు. జూమ్ లో ఒకవేళ ఉంటే ఎల్లో రెడ్ కాంబినేషన్, నీకు గర్భము లేదు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ గర్భం తెరవబడుతున్నది. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఎక్కడి నుంచి చూస్తున్నావు బిడ్డ? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం. అవునండి. 2 చేతులు పైకెత్తు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నన్ను పిలవవా అని ఏడుస్తున్నావు, అవునా? నమ్మదగిన దేవుడు బిడ్డ. 2 చేతులు పైకెత్తు. నీ గర్భం మీరు వచ్చి తెరవబడుతుంది. ఇప్పుడే ఆ బిడ్డ గర్భము తెరవబడును గాక. మరుసటి ఏట మంచి బాబు నీ సాక్షి బిడ్డగా కుటుంబం నిలబడును గాక. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పింక్ బ్లూ కాంబినేషన్. మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతున్నావు. పింక్ బ్లూ కాంబినేషన్. మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతున్నావు. ఆయా సమయాలలో స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధి కూడా నీ శరీరంలో పని చేస్తూ ఉంటది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లేడీ, గెట్ అప్. ఎక్కడి నుంచి బిడ్డ? బెంగళూరు. ఏంటిది నీ ప్రాబ్లం? పింక్ అండ్ బ్లూ అప్పుడప్పుడు
స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుందండి. చేతుల పైకి టచ్. స్కిన్ అలర్జీ డిసపియర్ రైట్ నౌ. టచ్ టచ్ టచ్. ఆ సిమ్టమ్స్ బాడీలో కాలిపోవాలా. స్కిన్ అలర్జీ డిసపియర్ కావాలి రైట్ నౌ. జీసస్ మైటీ నేమ్. మూడవది ఎందుకు దీవిస్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వినండి, ఆయన తన రుణాన్ని ఉంచుకోడు. అర్థమవుతుందా? కింద భాగంలో ఏమన్నా చదవాలా. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. చాలు. పై భాగంలో ఏమన్నది 10వ వచనంలో? మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యములో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒక గ్లాస్ వాటర్ ఇస్తున్నా థ్యాంక్ యూ బ్రదర్ అంట. బ్యాంక్ లో సంతకం పెడుతున్నప్పుడు పెన్ లేకపోతే పెన్ ఇచ్చిన పెడితే థ్యాంక్ యూ బ్రదర్ అంట. ఒకటి వినండి బిడ్డ, ఆయన రుణము ఉంచుకునే దేవుడు కాదు. అబ్రహామును పిలవగానే నా అబ్రహాం వచ్చేసిండు, గుడ్డిగా నన్ను వెంబడించినాడు. నేను అబ్రహామును దీవించాలా, ఆశీర్వదించాలా. మోషే పిలవగానే వచ్చాడు, నేను దీవించాలి. ఆయన కోసం మనం చేసింది ఏది మర్చిపోడు. కడు పేదరికంలో ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? నువ్వు అందరిని వదిలిపెట్టేసి నన్ను నమ్మి వెంబడిస్తున్నావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నా కదా. అబ్రహామా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిన్ను విస్తరింపచేసేదను. ఒకటి వినండి, మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో, ఆయన మాట ఇచ్చి తప్పడంతే. అంతే. వినండి, ఆయన రుణం ఉంచుకోడు. ఆయన రుణం ఉంచుకోడు. ఖచ్చితంగా నువ్వు 100 రూపీస్ ఇస్తే నీకు 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 1000 రూపీస్ ఇస్తాడు. ఉంచుకోడు ఆయన. పరిచర్య కోసం 1000 రూపీస్ ఇస్తే నీకు 10,000 రూపీస్ ఇస్తాడు. ఉంచుకోడు ఆయన. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీకు వాగ్దానం చేశాడు చూడు, ఆయన మర్చిపోడు బిడ్డ, మర్చిపోడు మర్చిపోడు. ఈరోజు మేము ఎందుకు మమ్మల్ని దీవించడానికి, మేము పేదరికంలో ఉన్నప్పుడు ఆయన పిలవగానే రాగానే, నేను పిలిస్తే నువ్వు నీ కుటుంబం వచ్చేస్తుంది కదా బిడ్డ, నేను మిమ్మల్ని విడిచిపెడతానా? నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను విస్తరింప చేస్తుందని నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చినాడు. మర్చిపోడు బిడ్డ. ఆయన బ్యూటీ ఏంటిదో తెలుసా? మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. అంతే. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, పొలిటీషియన్స్ మాటలు వినటానికి, సెలబ్రిటీస్ యొక్క మాటలు వినటానికి నువ్వు కూర్చోలే. దేవుని మాటలు వినటానికి నువ్వు కూర్చున్నావే. ఆయన నిరుణం ఉంచుకోడు బిడ్డ. ఆయన నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డ అన్ని చంపుకొని నా మాటలు వినటానికి తన టైం అంతా సాక్రిఫైస్ చేసిందని చూసి చూడనట్టు ఉండడు బిడ్డ. ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అంతేకాక నువ్వు పేదరికంలో, దారిద్ర్యతలో, ఒంటరితనంలో సేవ ప్రారంభించినప్పుడు, ఉద్యోగం లేక చెప్పులు అరిగేటట్టు తెగిపోయేటట్టు తిరిగినప్పుడు, వెలివేస్తూ నిందిస్తూ చులకనగా చూసే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, అప్పుడు ఒక మాట అన్నావే చూడు, యేసయ్యా అని. ఆ మాటను బట్టి నీకు వాగ్దానం చేసిండు దేవుడు. ఏమని? నేను నిన్ను దీవిస్తా బిడ్డ, భయపడకు, సహనంతో కనిపెట్టుకొనుండు, ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు చూడు. 15 years బ్యాక్, 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఆయన ఒక మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. అంతే. దట్స్ ఆల్.
ఈరోజు నువ్వు నీ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు మందిరానికి రాకుండా, ప్రార్థనకి రాకుండా, నీవు ఐఎమ్ బిజీ అన్నా ఇంకా నువ్వు దీవెనకరంగా ఎందుకున్నావో తెలుసా? ఆయన అప్పుడు వాగ్దానం చేసిండు కాబట్టి ఆయన వాగ్దానం మీద నిలబడి ఉన్నాడు. నువ్వు తప్పుకున్నావు. నేను అప్పుడంతా నాకు టైం లేదు, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, హార్డ్వేర్ ఇంజనీర్ని, ఐఎమ్ బిజీ అని. ఇప్పుడు నువ్వు ఎస్కేప్ అవుతున్నావు మందిరం నుంచి, వాక్యము నుంచి, ప్రార్థన నుంచి. నువ్వు ఆయనకు దూరమైనావని నిన్ను బ్లెస్ చేయకుండా మానలే. ఆయన అప్పుడు వాగ్దానం చేసిండు కాబట్టి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఆ దీవెనలో. అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఆయన ప్రేమను అంతగా మనం చులకనగా తీసుకోవద్దు, అంత చాతగాని వాడుగా చేయొద్దు దేవుణ్ణి. మనం ఒకటి, ప్రపంచానికి మనలో ఉన్న దేవుణ్ణి చూపెట్టడానికి మనల్ని దీవిస్తాడు. రెండోదిగా తన ప్రజల కోసం మనల్ని దీవిస్తాడు బిడ్డ. మూడోదిగా తన రుణం ఉంచుకోడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము దీవించినాడంతే. దట్స్ ఆల్. ఈరోజు దైవజనులారా, వ్యాపారవేత్తలారా, కోటీశ్వర్లారా, లక్షాధికారులారా, ఈరోజు నువ్వు ఎందుకు దీవించబడ్డావో తెలుసా? నువ్వేదో గొప్పవాడవని కాదు నాన్న. నువ్వేదో మంచి వాక్చాతుర్యం కలిగిన వాడవు, జ్ఞానాతిశయం కలిగిన వాడవని కాదు బిడ్డ. ఎందుకు దీవించిండో తెలుసా? నీలో నుంచి తన మహిమను లోకానికి చూపెట్టడానికి, తన ప్రజల కోసం నిన్ను దీవించినాడు. తన రుణాన్ని వాగ్దానం చేసినాడు చూడప్పుడు. ఆ వాగ్దానం మీద స్థిరపడ్డాడు అంతే. ఈరోజు ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినావు. అందుకనే యెషయా గ్రంథం 40:25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు. చూడండి, దేవుడు అంటున్నాడు, వినండి జాగ్రత్తగా. దేవుడు నీకు కృపనిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నీకు మార్గాలు సరళం చేస్తాడు. కానీ తన మహిమను మాత్రం ఇవ్వడాయన. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, తన కృపనిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఏవి కావాల్స్తే అది ఇస్తాడు. కానీ తన మహిమను మాత్రం ఇవ్వడు. జాగ్రత్త. ఒకవేళ దైవజనుడిగా దేవుని మహిమను ఎవడైనా దొంగిలిస్తే ఆయన తట్టుకోలేడు. ఈరోజు ఒక గొప్ప దైవజనుడిగా సేవలో ముందుకు సాగుతున్నావా? నీ ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయా? ఒక పెద్ద మందిరాన్ని కట్టి వేల ప్రజలు వస్తున్నారా? నీ వర్తమానాల ద్వారా వేలాది మంది వర్తమానాలు వింటున్నారా? దేవుని మహిమను ఎక్కడైనా నువ్వు దొంగిలిస్తున్నావా? నీ మందిరమును బట్టి, నీ సేవను బట్టి, నీకొస్తున్న క్రౌడ్ని బట్టి, నీకున్న వరములను బట్టి, నీకున్న ఆ బ్యూటీని బట్టి, నీకున్న వాక్చాతుర్యంను బట్టి ఐఎమ్ గ్రేట్ అనుకుంటున్నావా? జాగ్రత్త. విశ్వాసులు కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మీరు మాలాంటి సేవకులు వాడబడుతూ ఉంటే మమ్మల్ని ఏదో వేరే రీతిలో మీరు చూడొద్దు. మీకు ప్రమాదం, మాకు ప్రమాదం. నేను నేర్పిస్తున్నా ఇది. మేము ఏదో అసాధారణమైన వారిగా, సేవకులంగా మమ్మల్ని చూడొద్దు. మాకు క్రౌడ్ వచ్చినా, మాకు వ్యూవర్స్ వచ్చినా, మేము పెద్ద పెద్ద మందిరాలు కట్టినా, వేల ప్రజలు వచ్చినా, మేమేదో గొప్ప వారముగా మమ్మల్ని చూడొద్దు మీరు. మేము మీకంటే బలహీనులమే. దట్స్ ఆల్. ఆశ చూపెడతాడు సాతాను. మాకు కూడా ఆశ చూపెడతాడు. ఏమని తెలుసా? అమ్మో, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది మా మందిరానికి వస్తున్నారు, ఇంత బ్యూటిఫుల్ మందిరాన్ని నేను కట్టినా. నెబుకద్నెజర్ అన్నాడు, గడ్డి తినిపించినాడు దేవుడు. దేవుని మహిమను మేము దొంగలించొద్దు. వ్యాపారవేత్తలైనా, దైవజనులైనా, మందిరాలైనా దొంగలించొద్దు. అది చాలా డేంజర్. విశ్వాసులైన మీరు కూడా తెలుసుకోవాలి. రెస్పెక్ట్ ఇవ్వండి మాకంతే. మా గురించి నమ్మకంగా ప్రార్థన చేయండి అంతే. మమ్మల్ని సెలబ్రిటీస్గా మీరు చూడొద్దు ప్లీజ్. నేమ్, ఫేమ్, పాపులారిటీ అవుట్ చేసేస్తుంది ఒక వ్యక్తిని. సాతాను పరలోకము నుంచి పాతాళం పడటానికి కారణం పేరు కోసం పరిగెత్తినాడు, ప్రఖ్యాతల కోసం పరిగెత్తినాడు, మహోన్నతునితో సమానముగా ఎంచుకొని గుర్తింపు కోసం, పాపులారిటీ కోసం వెళ్ళినాడు. నేను దేవుని ఆత్మచేత నింపబడి అంత్య దినముల యొక్క ప్రవచన వాక్కు సర్వలోకానికి నేను అందిస్తున్నా. దేవుని మహిమను ఒకవేళ మేము దొంగిలించినామంటే అవుట్.
మన జీవితాలలో ఏది జరిగినా మనలో నుంచి తన మహిమను ఈ లోకానికి తేవటానికి అంతే. మనం ఎంత దీవించబడ్డా కేవలం ఆయన రుణం ఉంచుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించినాడు అంతే. అంతేకాక తన ప్రజల కోసం, మీకోసం బిడ్డ మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. మేము గొప్పవాళ్ళం కాదు, ఏదో మాకేదో అసాధారణమైన అభిషేకం ఉన్నది అనుకోకండి ప్లీజ్. మేము జస్ట్ ఒక రిమోట్ కంట్రోల్స్ మాత్రమే దేవుని చేతిలో. మమ్మల్ని ఏదో ఊహించుకోకండి ప్లీజ్. మమ్మల్ని సెలబ్రిటీస్ లిస్ట్ లో వేయకండి ప్లీజ్. పేరు కోసం, ప్రఖ్యాతల కోసం, లైక్స్ కోసం, పాజిటివ్ కామెంట్స్ కోసం మేము పరిగెత్తినామా అవుట్. వి విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ఇన్ అవర్ మినిస్ట్రీ. మేము తగ్గించబడాలా, ఆయన హెచ్చింపబడాలంతే. అపవాది రాజ్యపరి దినాలలో వాని యొక్క గురి, వాని యొక్క దాడి ఏంటంటే యేసయ్యకి సర్వలోకాన్ని చూపెట్టి ఆశ చూపెట్టినాడు. ఆదామును అవ్వని దెబ్బగొట్టినాడు ఆశ చూపెట్టే. ఈ దినాలలో సేవకులకు కూడా ఆశ చూపెడుతున్నాడు వాడు. వావ్, ఎంత పేరున్నది తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేయగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి తెలుసా నీకు? బయట నీకు ఎంత 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 ఉన్నదో తెలుసా నీకు? నా గార్బేజ్ అదంతా. ఎవరిని బట్టి భయ్ మాకు ఈ గౌరవము? యేసయ్యని బట్టి మాత్రమే. ఆ యెరూషలేములో ఒక గాడిద ఉన్నదట. ఆ గాడిదని ఎవ్వరు పట్టించుకునేవారు కాదట. కానీ యేసయ్య గాడిద మీద ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ గాడిదకి దండలేసినారట. ఎందుకు ఆ గాడిదకి అంత విలువ వచ్చింది? యేసయ్య ఎక్కినాడు కాబట్టి. ఈ ప్రవీణ్ అనే గాడిదకి ఎందుకు అంత విలువ వచ్చింది? యేసయ్య ఎక్కిండు కాబట్టి. లేకపోతే ఎవరండి మమ్మల్ని చూస్తారు? ఎవరు వస్తారు మా దగ్గరికి? ఈ రోడ్రోమియో దగ్గరికి, ఈ రోగ్ దగ్గరికి ఎవరు వస్తారు? ఈ గాడిద మీద యేసయ్య ఎక్కిడు కాబట్టి. ఈరోజు వ్యాపారవేత్తలారా, స్టూడెంట్స్, దైవజనులారా, ఇది ప్రవచనం ప్రవచనం ప్రవచనం. వద్దు, దేవుని మహిమను దొంగలించొద్దు. మేము మందిరాలు కట్టొచ్చు, అందమైన మందిరాలు కట్టొచ్చు, వేల ప్రజలు రావచ్చు. యేసయ్యకి మహిమ రావాలా, ఆయన హెచ్చింపబడాలా. అందుకని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత నువ్వే యూదులకు రాజువి అని యోహాను సువార్త 6:15 అనగానే యేసయ్య ఒంటరిగా వెళ్ళిపోయినాడు అంతే. ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే దేవుని మహిమను దొంగలించొద్దు. ఈరోజు ఇది నేర్చుకోవాలా సార్వత్రిక సంగమా. మీకు ప్రమాదం, మాకు ప్రమాదం. అది యోహాను సువార్త 3:26-30. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారి స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. ఏం మాట! దినవృత్తాంతముల 1 గ్రంథం 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును అబ్బా నీ వలన కలుగును. అంతే. నీవు సమస్తమును ఏలువాడవు. అంతే. బలమును పరాక్రమమును నీ దానములు. అంతే. హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవును నీవే. అంతే అంతే. ఆయన లేకపోతే ఎక్కడండి మాకు జీవము? ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కృప, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కృప, ఒక డాక్టర్ కోట్ వేసుకొని స్తెత్తేసుకున్నాం ఆయన కృప బిడ్డ. ఈరోజు ఏ అర్హత లేని మేము దైవజనులము వర్తమానాలు ఇస్తున్నాం, ఏమీ లేదు మా దగ్గర, వీఆర్ జీరో. ఆయన కృప. మేము మందిరాలు కట్టని, మందిరాల మీద మందిరాలను కట్టని, అందమైన మందిరాలు కట్టని, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఇది మనం ఈ అంత్య దినాలలో నేర్చుకోవాలా.
అపవాది యొక్క దాడి ఏంటిదో తెలుసా? ఎంతో మందిని దాడి చేసేసినాడు. చాలా మంది సేవకులు పడిపోయారు, చాలా మంది విశ్వాసులు పడిపోయారు. అవుట్. గుర్తింపు, నేమ్, ఫేమ్, పాపులారిటీ అవుట్గా అయిపోయింది. నువ్వు ఏం చేసినా వేస్ట్. దీనికోసం మేము పరిగెత్తినామా? అవుట్. పరలోకానికి కూడా వెళ్తామో లేదో అది కూడా డౌటే. నువ్వెప్పుడైతే నేమ్, ఫేమ్, పాపులారిటీ, దిస్ ఈజ్ సటానిక్ స్పిరిట్. ఇది సాతాను ఆత్మ. ఉండొచ్చు. ఎందుకు? ఆయన ఎప్పుడో వాగ్దానం చేసిండు కాబట్టి వస్తారు ప్రజలు, వెళ్తారు, అద్భుతాలు జరుగుతాయి. కానీ మేము మెలుకోగలేకపోతే, మీరు మెలుకోగలేకపోతే అవుట్ అంతే. ఎందుకు? దావీదు అంతం వరకు స్ట్రాంగ్గా ఉన్నాడు, సొలొమోను పడిపోయాడు. దావీదు యుద్ధం గెలిచి వస్తుంటే, డేవిడ్ యు ఆర్ గ్రేట్, డేవిడ్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ మ్యాన్ ఆఫ్ వార్, యు ఆర్ గ్రేట్ అంటే థ్యాంక్ యూ అన్నాడు. కానీ సొలొమోన్ అదే మాటలు విని ఐఎమ్ గ్రేట్, ఎస్ ఐఎమ్ గ్రేట్, అవుట్ దెబ్బ పట్టేది. సాతాను ఆశ చూపెట్టి దెబ్బ కొట్టేస్తున్నాడు. నేను చెప్తున్నా, నవడేస్ మెనీ ఆర్ సోలమన్స్, వెరీ ఫ్యూ ఆర్ డేవిడ్స్. నవడేస్ ఇన్ దిస్ డేంజరస్ డేస్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ, చాలా మంది సొలొమోనులు ఉన్నారు, కొద్ది మంది మాత్రమే దావీదులు ఉన్నారు. దిస్ ఈస్ వెరీ సాడ్. ఆయన మంచితనం మాత్రము ద్వారానే మనం బ్రతుకుతున్నాం, అంతే. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన మంచోడు కాబట్టి ఇంకా బ్రతుకుతున్నాం, మన మీద మంచితనం బట్టి కాదు. కాబట్టి మూడో దాడి, డేంజరస్ దాడిది. అది ఆశ చూపెడతాడు సాతాను. ఆశకు లొంగిపోయి దేవుని కృపకు దూరం అయిపోయినావా? ప్లీజ్, వన్స్ అగైన్ గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఒకటే మైండ్లో పెట్టుకోండి బిడ్డ, నేను ఆత్మీయ తండ్రిగా, రెగ్యులర్ ఫాలోవర్స్గా నేను చెప్తున్నా, మనం ఎప్పుడు జీరో అయిపోవాలంతే. హల్లెలూయా. యేసయ్యనే మన హీరో. దట్స్ ఆల్. ప్లీజ్ బిడ్డలు, నా బంగారు బిడ్డలు, మీరు ఆశతో చూస్తూ, నేను ఈ విషయాలు చెప్పకపోతే దేవుని దగ్గర నేను లెక్కప్ప చెప్పాలా? మరి ఒకసారి ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. నవడేస్ చాలా మంది సొలొమోనులు ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే దావీదులు ఉన్నారు. నువ్వు సొలొమోన్ లాగా ఉండాలనుకుంటే ఇట్స్ లెఫ్ట్ యూ, నో ప్రాబ్లం. గాడ్ విల్ నాట్ ఫోర్స్ యూ, బలవంతం చేయడు. ఈ రోజైనా మందసము దగ్గరికి వెళ్ళి యేసయ్యకి మన జీవితాలు సమర్పించుకుందాం, పూర్తిగా తగ్గించుకుందాం. అపవాది దాడిలో నుంచి ఈరోజు తప్పించబడి, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడని మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. అందరము లేచి నిలబడి, తండ్రి, అంత్య దినముల నీ రాకడ కోసం సార్వత్రిక సంఘాన్ని అన్ని కోణాలలో సిద్ధపరుస్తూ, ఈ మూడవ దాడిలో ఉచ్చులో పడకుండా మీరు మాకు ఇచ్చిన జాగ్రత్తలను బట్టి వందనాలు. ప్రతి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు
దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే, ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవునిలో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాం మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారోన్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను ఈరోజు. ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలి అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.